నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. అల్లూరు నియోజకవర్గంలో దేవనకొండ మండలంలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన వసతి ప్రారంభం. ఈరోజు దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన వసతిని ప్రారంభించిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేర్నేకల్ వెంకప్ప మాట్లాడుతూ డొక్క సీతమ్మ లాంటి మహనీయ మహిళ పేరు ఈ పథకానికి పెట్టడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. ఆహారం కోసం వచ్చిన ఏ ఒక్కరిని వెనక్కి పంపించని గొప్ప మహిళలకు ఈ రీతిలో గౌరవం అర్పించడం పవన్ కళ్యాణ్ దూరదృష్టి అని ప్రశంసించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ మీ పిల్లలకు చదువు విలువలను వివరించి ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ చదువు ఆగిపోకుండా చూసుకోవాలి. మీరు లేకుంటే మాకు సేఫ్టీ ఉండదని మా లెక్చరర్స్ బృందం కోరుతున్నాం. గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారిని, మన ముఖ్య అతిథులు, మన కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ మన బస్తిపాడు నాగరాజ్ సార్ గారు, అట్ సేమ్ టైం ఇక్కడున్న ప్రతి ప్రిన్సిపల్ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు, అలానే మా మిత్రులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, ముఖ్యంగా విద్యార్థులు అందరికీ గ్రామ ప్రజానికి చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడున్న చాలా కష్టాలు, ఎందుకంటే ప్రతిదీ మనం అప్రిషియేట్ గురించి మాట్లాడకూడదు కదా, సమస్యల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లల కష్టాలు. మీకు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మీ గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడా ఏంటంటే వాళ్ళ పేర్లు బదులు ఈరోజు మనకు పటిష్టమైన ఆంధ్రుల అన్నపూర్ణమ్మ, అపర్ణ అన్నపూర్ణమ్మ మన డొక్క సీతమ్మ గారి పేరుని మనకి ఈరోజు మధ్యాహ్న భోజనం కింద పెట్టారు. అది మన ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజల పక్షాన నిలబడడానికి ఒక కారణం. ఏ అన్నలు మనకు వద్దు ఇక్కడ, ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఆమె 1841లో పుట్టింది, 1901లో ఆమె చనిపోయింది గోదావరి డిస్టిక్లో. ఇప్పుడు అదే చెప్పారు, అప్పుడు ఏదో వరదలు వచ్చేసి ఆడ కాలువలు దాటుతూ అక్కడ పూర్ పీపుల్ అంటే మనకున్న అగ్రికల్చర్ వ్యవస్థ కావచ్చు, దాంతోపాటు కాంట్రాక్ట్ అంటే డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబులు రాకపోవచ్చు, కానీ డిగ్రీ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా నేను కూడా కొంతమంది డిగ్రీ స్టూడెంట్స్తో కూడా లేదంటే జాబ్ చేసే వాళ్ళతో నేను కూడా మాట్లాడి ఎంప్లాయీస్తో ఇలాంటి కాలేజెస్లో ముందునే ఎలాంటి చదువులు చదివితే మీరు పై స్థాయికి చేరగలరని కూడా నేను కూడా మ్యాప్లన్నీ కాలేజీలో పెట్టే విధంగా నేను కూడా ప్రవేశపెడతాను. దానికి సలహా ఇచ్చారు, చాలా సంతోషం కొంతమంది పెద్దలు. కాబట్టి ఎంపీ గారు మీరున్నారు, మనమున్నాం, అందరున్నాము, ఇక్కడ టీడీపీ నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతో మంది మనకు ఒక గ్రౌండ్ లేదు, నిజంగా సిగ్గు సైడ్ ఇక్కడ ఒక అంత పెద్ద మండలానికి ఒక సరైన గ్రౌండ్ లేదు, దాన్ని సంపాదించుకోవాలి మనం యాక్చువల్గా. ఎందుకంటే ఈరోజు ఎలా రన్నింగ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఈరోజు ఓపెన్ జిమ్ అడిగారు, సార్ 50,000 అవుతుందా, ₹1,00,000 అయితే చెప్పండి, నేనే డబ్బు ఇస్తా, మీరు ఓపెన్ జిమ్. చాలా పొలాలు తిరిగినప్పుడు మీ అమ్మ వాళ్ళు చెప్తున్నారు చదువులు మధ్యలో ఆపేస్తున్నారు. మీరు భయపడకండి, ఎందుకంటే ఎలాంటి ఈరోజు మహిళలు స్పోర్ట్స్ లో ఎంతో స్థాయికి వెళ్ళిపోయారు. ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ లో అయిపోయినారు. రోజు అమెరికా దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు రోజు మనకు ఆడబిడ్డలు. అలాంటిది ఇక్కడున్న మన ఆడబిడ్డ ఎందుకు భయపడాలి? భయపడకూడదు. మీరు తెలుసుకుంటే మీరు గుమ్మానికే పరిమితం కాదు, మీరు చదవండి అమ్మా, మీకు అండగా ఉంటాం. మీకు ఏ భయం ఉన్నా పోలీసులు సపోర్ట్ తీసుకోండి. లేదు మంచి ఇంజనీరింగ్ అయినా మీరు మీ తల్లిదండ్రులు ఫీజు కట్టకపోయినా మంచి మార్కులతో మీరు పై స్థాయికి వెళ్తే మేము సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే మీరు అందరూ అనొచ్చు, ఈరోజు రాజకీయాలు మాట్లాడి వెనకెళ్ళచ్చు. ఇదే మన దేవరకొండ ఎస్సీ కాలంలో గుడిసెలో ఉంటున్న లాలప్పని ఎంబీబీఎస్ మనమే చదివిస్తున్నాం. కాబట్టి ఈరోజు మాట తప్పకూడదు, మాట ఇస్తే చేసి చూడాలి. కాబట్టి మీరు చదవండి, మీకు డబ్బులున్న 1,00,000, 2,00,000, 3,00,000 అవసరమైతే తప్పకుండా మీ ఇళ్లకు అండగా నిలబడే బాధ్యత మాది. ఎలా తీసుకొస్తానో ఒక అవసరం అది, కానీ మీరు చదవండి, మీకు అండగా ఉంటాం. దాంతోపాటు అతివిల చదువులు అవినకి వెలుగని చెప్పి కూడా ప్రతి ప్రాంప్లెట్ నేను ఊరూర పంచా. 2018 నుండి 29-24 వరకు మొన్నటి వరకు కూడా ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి. మీరు దయచేసి అనుకునేది ఒకటే,
మీరు అడగండి, మీ అమ్మ నాన్నని గట్టిగా అడగండి. మాకు భోజనంతో పాటు మాకు చదువుకో ఇంకా ఒక సంవత్సరం గడవడానికి తల్లికి వందనములు కూడా రూపం డబ్బు వస్తుంది. కాబట్టి మీ తల్లిదండ్రులు వలసలకి పిలిచినా కూడా దయచేసి మీరు కమిట్మెంట్ తో పనిచేయండి. అంటే చదవండి. ఎందుకంటే మా అమ్మ కూడా నన్ను కూరగాయలు అమ్మే చదివించింది. కూరగాయలు అమ్ముకుంటూనే నేను చదివాను యాక్చువల్గా. ఎందుకంటే మరి తెల్లకల్ల జడ్పీ హై స్కూల్లో నేను టాపర్ని, స్కూల్ ఫస్ట్ వచ్చిన వాడిని. కర్నూలులో కోర్స్ కాలేజ్ ఫస్ట్ వచ్చిన వాడిని, నేను ఇంజనీరింగ్ లో టాపర్ నేను. ఎందుకంటే చదువు లేక మనకి రాజకీయాలకు రాలేదు. కానీ మీరు కోరుకుందంటే మా కూరగాయల రంగమ్మ నన్ను ఎక్కడో తెర్నకల్ గ్రామం నుండి అమెరికా, ఇంగ్లాండ్ కోరి ఎన్నో దేశాలు తిరిగేలా చేసినప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో మీరు ఇంకెంత దాకా వెళ్ళొచ్చు, ఎంత కమిట్మెంట్ చేయగలచ్చు, మీకు అంత కెపాసిటీ మీకు ఉంది ఈరోజు. ఎందుకంటే 1999 ఆ టైంలోనే 95, 99 ఆ టైంలోనే మా అమ్మ సపోర్ట్ చేసినప్పుడు మీరు ఇప్పుడున్న టైంలో కానీ పక్షపాతంగా ఉండకూడదు. అందుకనే చాలా లోతుగా ఆలోచించే వాళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ పైన. ఎందుకంటే గాడిన పెట్టడం, ఎందుకంటే హైయెస్ట్ డ్రాప్ అవుట్స్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కర్నూలు జిల్లా ఉంటుంది. మీకు తెలుసో లేదో, దాదాపుగా 40% డ్రాప్ అవుట్ అయిపోయినాయి మనకి కరోనా టైంలో. ఎందుకంటే మనం ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గం ఈ పశ్చిమ ప్రాంతాలు చూసుకుంటే సగం మనకు వలసలకే పోతున్నారు. ముంబై, చెన్నై, ఈవెన్ మనకు హైదరాబాదు, బెంగళూరు, అన్ని చోట్ల దాదాపుగా 10,000 మందిని కరోనా టైంలో చిక్కుకుంటే మనమే రప్పించాము ఇక్కడికి, కర్నూలుకి వాడికి. ఎందుకంటే అలాంటి టైంలో నేను ఎందుకు చెప్తున్నా ఆ టాపిక్ ఏమంటే, వైఎస్ఆర్పీ వాళ్ళు కూర్చున్నా కానీ డిప్యూటీ సీఎం గారు ఆ టైంలో, తర్వాత మనకి చాలా మంది పెద్దలతో మాట్లాడి ముంబైలో వాళ్ళందరికీ రప్పిస్తే ఫుడ్ మొత్తం పంచిందట ఆమెకి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దాదాపు 40 సంవత్సరాలు వచ్చిన ప్రతి మనిషికి పంపించింది. చుట్టుపక్కల ఉన్న తన ప్రతి మనిషికి ఒక మానవత్వంతో అన్నం పెట్టి